చెందింది అన్నాడు. ఒరే ఇన్ని టన్నుల మేము కొంటాం మొక్కజొన్న, మేమే సేఫ్ గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్లా డీల్ చేస్తావురా అంటే మాకు ఓటేస్తే చెప్తామన్నా మేము అన్నాడు. సరేలే అని మా ఊరోళ్ళు నమ్మి టీడీపీ ఓటేసారు. చూసాం ఎట్టకుంటాడో వీడు మొక్కజొన్న, బాగా డీల్ చేస్తా అన్నాడు అని. మొక్కజొన్న పంట చేతికి వచ్చింది. ఏరా ఏమో డీల్ చేస్తా అన్నామంటే మీ మాదిరిగా మాకు తలనొప్పి పెట్టుకోమరా, అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టాము. ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలని అడగాల, పురికోసలు కావాలని అడగాల. కొనుగోలు కేంద్రంగా పెట్టకుంటే ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు కానీ మన సారు పెట్టడం లేదు. ఏంది సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిష్కారం, మీకు బాధ వస్తే మందు దాయి పడుకోండి. అంతకుమించి మీరు ఏం మాట్లాడినా నిన్న మొన్న గ్రామాలలో కోళ్లను పొట్టేళ్లను కోసినప్పుడు కేసులు పెట్టి లోపలేస్తారు. హింసను ఒప్పుకోడంట చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం పుష్కరాలకు మేము 30 మందిని చంపొచ్చు, ఇదే గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో బహిరంగ సభలు పెట్టి 100 మందిని చంపొచ్చు, అవేం తప్పులేదు. కానీ పాపం గ్రామంలో ఎవరైనా కూడా ఆదివారం వచ్చింది చికెన్ తిన్నామని చెప్పి కోడికి పోతే కాబట్టి వీళ్ళ అహంకారాన్ని అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే నేను పెద్దగా చెప్పను, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఎంత భయం అనేది. జగన్మోహన్ రెడ్డి కట్టే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. అన్ని ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళకి అన్నారు. జగన్ సార్ తప్పు సార్, ప్రభుత్వం సొమ్ము ఇవ్వకూడదు అంటే మేము ఇచ్చేస్తామన్నాడు. జగన్ సార్ ఓపిక పట్టి ఒరే టెండర్ వేసే మొగోడు ఎవడో రాన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు మానం జాతీయ స్థాయిలో పోయింది. వాటిని ప్రైవేట్ పరం చేయాలని టెండర్ వేస్తే కనీసం ఇంట్లో పనిచేసేటోడు కూడా పోలేక టెండర్ వేసేదానికి. పాపం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మళ్ళా ఈరోజు సంక్రాంతి సంబరాలు ఏంటన్నది ఆవకాయ ఏంటది, అమరావతి ఆవకాయ, లాస్ట్ కు వాళ్ళకి మిగిలేదు ఆవకాయ తొక్కే. కాబట్టి ఈ రోజు మా గ్రామాలలో కూడా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేసినాం. అన్ని చేసినా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టలేక 11 సీట్లకు పడిపోయినాం. ఈ రోజు 18 నెలలు కాకముందే ప్రతి గ్రామంలో ఉండే రైతులు గాని, సామాన్యులు గాని, విద్యార్థులు గాని, మహిళలు గాని ఆయన చేసిన మంచిని గమనిస్తున్నారు. రే సంక్రాంతి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఉండింటే మన అందరి అకౌంట్లలో కూడా డబ్బులు ఉన్నాయి కదరా, ఈ రోజు అందరి అకౌంట్లు కూడా ఖాళీగా పడి ఉన్నాయంటే దానికి కారణం ఈ చంద్రబాబు నాయుడే కదరా అని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలో అన్నా చంద్రశేఖర్ అన్న వచ్చి ఫోటోలు దిగిన వాళ్ళందరినీ కోటేసినా గెలుస్తా ఉన్నా. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చినప్పుడే నిన్న 5,000 ఓట్లతో గెలిపించినారు. రానున్న ఎన్నికల్లో రిజల్ట్ ఎట్టుంటది అనేది అనవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తీసుకునే రోజు మీ గెలుపు డిక్లేర్ అయిపోయినట్టనే.